గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే మొదటి ఆర్టికల్ వచ్చేసి స్మాల్ బిజినెసెస్ ఎంఎస్ఎంఈస్ టు గెట్ రిలీఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ ఆర్టికల్ అనేది నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ లెట్ మీ ఆల్ రిక్వెస్ట్ యూ టు బీ సేఫ్ అండి. పరిస్థితులు అస్సలు బాగాలేవమ్మా, బయట తిరగమాకండి, మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. సో డిసిప్లైన్డ్ ఉండండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఎలా పిలుస్తాను అంటే ద పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్ అంటాను. పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్కి ఉండాల్సినటువంటిది రెస్పాన్సిబిలిటీ. సో రెస్పాన్సిబుల్గా ఉండండి, ఇంటి వద్దనే ఉంటూ చక్కగా ప్రిపేర్ అవ్వడం అనేది చేయండి, ఓకేనా. దాంతోపాటు నేను హిందూ అనాలిసిస్ ఇక్కడ కొంతే చేస్తున్నానమ్మా. మీకు ఫుల్ అనాలిసిస్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే కరెంట్ అఫైర్స్ మీకు జస్ట్ 5,000 రూపీస్ నుంచే మొదలవ్వడం అనేది జరుగుతుంది. చాలా మీకు వ్యాలిడేషన్ ఉంటుందమ్మా. ద హిందూ అనాలిసిస్ వస్తుంది, దాంతోపాటు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మీకు సో ఎవ్రీడే పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు ఈ రెండింటితో పాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ అవుతుంది, వాటి తాలూకా పీడిఎఫ్ అనేది కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే టెస్ట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్, దాంతోపాటు వీక్లీ టెస్ట్ ఏదైతే ఉంటుందో వీక్లీ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో ఉండేటటువంటి టాపిక్ వైజ్ టెస్ట్లు అంటే మిగిలిన జిఎస్ సబ్జెక్టులు కూడా, దాంతోపాటు గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మీకు యాక్సెస్ కూడా లభించడం అనేది జరుగుతుంది. ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. సో కరెంట్ అఫైర్స్ మన ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ మనం తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ అండి. చక్కగా హ్యాపీగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మనం ఇన్నిసార్లు చెప్తున్నానంటే బికాజ్ వన్స్ ఐఎమ్ ఏ స్టూడెంట్ మై సెల్ఫ్ కదా. సో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో నాకు తెలుసు. అందుకే నేను చెప్పేటప్పుడు కూడా సో స్టూడెంట్స్కి అర్థం అవడానికి బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ టచ్ చేసి చెప్తాను ఎప్పుడైనా. సో మీరు ఆ విధంగా నేర్చుకోవాలి. సో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్కరికి లేమ్యాన్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి కరెంట్ అఫైర్స్ కోర్స్లో, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు, అర్థమైందా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ మీద పెట్టేటటువంటి ఖర్చు అనేది అది ఎప్పుడూ పోదండి. అది మనకి ఎంతో కొంత హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకైతే చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. బిఫోర్ అనలైజింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ అవర్ యూపీఎస్సీ కోర్సెస్. సో ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీన్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అని అర్థం. సో ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కాదమ్మా, మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఏమీ తెలియదు, యూపీఎస్సీ గురించి మినిమం బేసిక్స్ లేవని అనుకుని ఫ్యాకల్టీ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మీకు క్లాసులు అనేవి జరగడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీ మీకు అర్థమయ్యేంత వరకు ఓపిక్గా 100 సార్లు అయినా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా యూపీఎస్సీ ఏం చేయొచ్చు అండ్ మీ ఎయిమ్ని సాకారం చేసుకోవడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము సో దట్ మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మీకు అందుబాటులో మీకు గైడ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. కోచింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. సో ఒకసారి కోర్సుల తాలూకా వివరాలు చూద్దాం. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ నేను అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 40,000కే రావడం అనేది జరుగుతుందమ్మా, అర్థమైందా. సో ఓన్లీ రికార్డెడ్. నేను వర్కింగ్ ప్రొఫెషనల్ సార్, నాకు ఐ కాంట్ అకామిడేట్ టైం ఫర్ లైవ్ క్లాసెస్, సో నాకు రికార్డెడ్ సరిపోతుందంటే మీరు 40,000కే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ వస్తుంది. కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీకు 5,000కే రావడం అనేది జరుగుతుంది. మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో 40 to 50% వెయిటేజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందమ్మా. ట్రస్ట్ మీ ఆన్ దట్. ప్రిలిమ్స్లో 40 to 50% క్వశ్చన్స్ అండ్ దాంతోపాటు మెయిన్స్లో జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 మొత్తం మీకు ఇదే రావడం అండి. మీకు మొత్తం కరెంట్ అఫైర్సే ఉండడం అనేది జరుగుతుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎకానమీ 6,000 రూపీస్ మన ఇన్స్టిట్యూట్ యొక్క ఎస్ఎట్ఏ సురేష్ సార్. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి.
ఎకానమీ రికార్డెడ్ హ్యాపీగా తీసుకోవచ్చు. చాలామంది కష్టం అనుకుంటారు, బట్ సార్ అరటిపండు వచ్చినట్టు చాలా చక్కగా నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. పాలిటీ నేను సురేష్ సార్ కలిపి చెప్తాం, 5000 రూపీస్ మాత్రమే. హిస్టరీ నేనే చెప్తాను, కథల రూపంలో చక్కగా కాన్సెప్ట్స్ అనే క్లారిటీ అనేది వస్తుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు హిస్టరీలో రావడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మండి, నీట్గా కథల్లా చెప్పడం అనేది జరుగుతుంది. హ్యాపీగా నేర్చుకుంటారు, ఎటువంటి స్ట్రెస్ అనేది లేకుండా. అర్థమైందా? హిస్టరీ బోర్ కొట్టకుండా చెప్పడం అనేది జరుగుతుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. జాగ్రఫీ 5000 రూపీస్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 5000 రూపీస్. జాగ్రఫీ పావని మేడం చెప్తారు, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ మన తాలూకు శ్యామ్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది మళ్ళీ నేనే చెప్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలామంది కష్టం అనుకుంటారు, బట్ వెరీ ఇంటరాక్టివ్ వేలో చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ద ఎసెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు పట్టుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ 3000, సైన్స్ అండ్ టెక్నాలజీ 3000, గవర్నెన్స్ 3000, సొసైటీ 3000, ఇంటర్నల్ సెక్యూరిటీ 3000, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా 3000. గవర్నెన్స్ కూడా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. మీకు చక్కగా ఇది అవ్వడం అనే వాల్యూ ఎడిషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, నన్ను నమ్మండి. ఓకేనా? మీ నమ్మకం అయితే అసలు కాదు. సో లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి సార్, నాకు లైవ్ ఇంటరాక్షన్ కూడా కావాలి, ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నాకు టైం ఉంది, పర్లేదు లైవ్ క్లాస్ అటెండ్ అవుతాను అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీకు 50,000 అవ్వడం అనేది జరుగుతుంది అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే. ఒకవేళ మే 15వ తారీఖు లోపు మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఇంకొక 5,000 మీకు తగ్గడం అనేది జరుగుతుంది. 45,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాస్ కావాలి సార్, ఈవినింగ్ ప్రతిరోజు లైవ్ క్లాస్ అవుతుందని చెప్పుకున్నాం కదా, ఆ లైవ్ క్లాస్లో మీరు చక్కగా ఫ్యాకల్టీకి డౌట్స్ అడగచ్చు. 7,000 రూపాయలు మాత్రమే. ఎకానమీ అనేది 8,000 రూపీస్, పాలిటీ అనేది 7,000 రూపీస్, హిస్టరీ 7,000, జాగ్రఫీ 7,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 7,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ 5,000. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలంటే 5,000 పేజెస్ మీరు తీసుకోవచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు వస్తాయి, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు కరెక్ట్ చేసి కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి. దాంతోపాటు వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ క్వశ్చన్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలని టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ మీతో చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా, చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను సార్, సింగిల్ పేమెంట్ చేయలేను అనేవాళ్ళు చూడండి, వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో 60,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. 60,000కే రావడం అనేది జరుగుతుంది. 60,000 కూడా 12 ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున కట్టొచ్చు. అదే మే 15 లోపల జాయిన్ అయ్యారనుకోండి, 5,000 తగ్గి 55,000 అంటే 11 ఇన్స్టాల్మెంట్లు మీరు కడితే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ 10,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వస్తుంది, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా వస్తుంది. అర్థమైందా? సో 10,000 రూపీస్ మీరు ఒకేసారి కట్టక్కర్లేదు, నెలకు 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చు. ఎకానమీ అనేది 10,000, పాలిటీ 8,000, హిస్టరీ 8,000, జాగ్రఫీ 8,000, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ 8,000. హిస్టరీ లైవ్ క్లాసుల్లో అటెండ్ అవ్వాలి మన క్లాసులు అంటే చక్కగా జాయిన్ అవ్వండి, నేనే చెప్తాను. మీకు చాలా ఇది వాల్యూ ఎడిషన్ ఉండడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్, ఎకానమీ, హిస్టరీ అనేవి మస్ట్ అండి మన ఇన్స్టిట్యూట్లో, ఎసెట్. అర్థమైందా? మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. హిస్టరీలో అయితే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, వరల్డ్, పోస్ట్ ఇండిపెండెన్స్, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, ఇన్ని కలిపి మీకు జస్ట్ చాలా తక్కువ కాస్ట్కి యూపీఎస్సీ లెవెల్లో నేర్చుకుంటారు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్, చక్కగా ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి 7893899553 ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా, మీ నమ్మకం అయితే అస్సలు ఉమ్మైతే కాదు. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి తెలుసుకుందాం. చూడండి అమ్మా, కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం చెప్తాం ప్రతిరోజు అంటే ఆలోచించండి మీకు ఎంత తక్కువ కాస్ట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందో. డైలీ అనాలిసిస్ ఆఫ్ ద హిందూ అనాలిసిస్, ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్ అండ్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అండ్ పిఐబి అనాలిసిస్, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, దాంతోపాటు యోజన, కురుక్షేత్ర అండ్ అదర్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. అది మీ అందరికీ
తెలుసు. ప్రతిదీ విత్ పీడిఎఫ్ మీకు చక్కగా రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. సో దట్ కరెంట్ అఫైర్స్లో మీ ప్రోగ్రెస్ అనేది మీరు ట్రాక్ చేసుకోవచ్చు. వీక్లీ రివిజన్ టెస్టులు కూడా మీకు జరగడం అనేది జరుగుతుంది. అండ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు యూపీఎస్సీ మాక్ టెస్ట్. యూపీఎస్సీ మాక్ టెస్ట్కి యాక్సెస్ అనేది లభిస్తుంది. టాపిక్ వైజ్ టెస్టులకి, గ్రాండ్ టెస్టులకి ఉపయోగించుకోండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఎకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ అనేది మన సురేష్ సారే చేస్తారు. అవి కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేది జరుగుతుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి కూడా ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. 10,000 ప్లాన్లో మీకు రావడం అనేది జరుగుతుంది. 10,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఏమొస్తుంది, ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తారు, మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. వీక్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ జరుగుతాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ మీకు చక్కగా ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, స్ట్రాటజీస్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎఫోర్డబుల్ ఫీలో అందించడం అనేది జరుగుతుంది. ఓన్లీ రికార్డెడ్ సరిపోతుంది సార్ కరెంట్ అఫైర్స్ నాకు అంటే 5,000 రూపీస్ మాత్రమే విత్ పీడిఎఫ్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ అప్ ఫ్రంట్, లైవ్ కూడా కావాలి సార్ అంటే 7,000 రూపాయలమ్మ. లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టచ్చు. అర్థమైందా? ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. అర్థమైందా? చక్కనైనటువంటి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. సో ఏంటి ఆర్టికల్లో చెప్పారు అంటే, ఆర్బీఐ కోవిడ్-19 బర్డెన్ ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 వల్ల దేశం పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడానికి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈవెన్ ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, నేవీ వాళ్ళు అందరూ రావడం అనేది జరుగుతుంది. దేశం అంతా కలిసి కట్టుకొని పోరాడుతుంది. సో ఆర్బీఐ కూడా కోవిడ్-19 రిలీఫ్ మెజర్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా డబ్బు ముఖ్యంగా మన తాలూకా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఈ టైంలో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ర్యాంపప్ చేయడం అనేది చాలా చాలా అవసరం. హెల్త్ కేర్ ఇన్ఫ్రా అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అండ్ స్మాల్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నగా అప్పులు తీసుకునేని వాళ్ళ తాలూకు ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద అసలు స్ట్రెస్ అనేది ఎట్టు పరిస్థితిలోని పడకుండా ఏం చేశారు మన తాలూకు ఆర్బీఐ వాళ్ళు, ఒక పాలసీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం అనేది జరిగిందమ్మా. సో కోవిడ్-19 కేసెస్ సడన్ స్పైక్ ఏదైతే రావడం అనేది జరిగిందో దానివల్ల మన హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి కానీ స్మాల్ బారోవర్స్కి కానీ ఫినాన్షియల్ కన్స్ట్రైంట్స్ అనేవి ఉండకుండా కొన్ని మెజర్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. మొదటి మెజర్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఆర్బీఐ గవర్నర్ అనౌన్స్ చేసిన మొదటి మెజర్ ఏంటి అంటే టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ. సో టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగిందమ్మా. లిక్విడిటీ అంటే ఏంటి, డబ్బుని ఫెసిలిటేట్ చేశారంటే డబ్బుని ఇస్తూ ఉన్నారు. ఎంత ఇస్తూ ఉన్నారు, మొత్తం 50,000 కోట్లు. 50,000 కోట్లు ఎవరికి ఇస్తూ ఉన్నారు, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులకి ఇవ్వడం అనేది జరిగింది. సో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్కి ఇచ్చారు. ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చింది, ఎట్ ద రేట్ ఆఫ్ రెపో రేట్కి ఇవ్వడం అంటే చాలా చాలా తక్కువ అన్నట్టు. అర్థమైందా? రెపో రేట్ అంటే కూడా చెప్తాను, కంగారు పడద్దు. సో దీనికి టెన్యూర్ ఎంత, 3 ఇయర్స్ కోసం ఇవ్వడం అనేది జరిగింది. సో మన తాలూకు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేటటువంటి కంపెనీలు ఏవైతేనో లోన్స్ తీసుకుంటాయి. బట్ బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకుల దగ్గర డబ్బులు లేవంటే పరిస్థితి ఏంటి, వాళ్ళు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ర్యాంపప్ చేయగలరా? దేశానికి హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం కదా ఈ టైంలో. సో బ్యాంకులు నో అని చెప్పకుండా 50,000 కోట్లు టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ, ఈ టర్మ్ ఎంత, 3 సంవత్సరాలకు గాను ఒక స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ కింద ఇవ్వడం అనేది జరిగింది. ఏ రేట్ కింద, రెపో రేట్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ రీపర్చేస్ అని అర్థం. సో ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. మన తాలూకా ఆర్బీఐ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ, బ్యాంకులు ఏవైతే ఉంటాయో బ్యాంకులకు ఎప్పుడైనా డబ్బు కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, బ్యాంకులు ఏం చేస్తాయి, ఆర్బీఐ దగ్గర బ్యాంకుల దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి బాండ్లు కానీ గవర్నమెంట్ సెక్యూరిటీలు కానీ తాకట్టు పెడతాయి. తాకట్టు పెట్టి ఏం చెప్తాయి, రేట్ ఆఫ్ రీపర్చేజ్, నేను రీపర్చేజ్ చేసుకుంటాను, నువ్వు దాన్ని అమ్మొద్దు ఎవరికి, నేనే తిరిగి కొనుక్కుంటాను అని చెప్పి ఎంతో కొంత డబ్బు ఏదైతే ఉంటుందో మనీ అనేటటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అంటే అర్థం ఏంటి, ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటటువంటి డబ్బు అని అర్థం. సో గవర్నమెంట్ దగ్గర బ్యాంకులు ఏం తాకట్టు పెడతాయి, బాండ్లు కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ తాకట్టు పెడతాయి. మరి ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటప్పుడు ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ అనేది వసూలు చేయాలి కదా. సో ఆ వసూలు చేసేటటువంటి ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అంటాం.
రేట్ ఆఫ్ రీపర్చేజ్, రెపో రేట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో 3 సంవత్సరాలకు గాను 3 ఇయర్స్కి గాను ఈ రెపో రేట్ ఏదైతే ఉంటుందో రెపో రేట్కి 50,000 కోట్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇస్తూ బ్యాంకులకి ఏం చెప్పింది, ఈ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉండడం అనేది జరిగిందో, సో చూడండి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, లేకపోతే ఇంపోర్టర్స్ అండ్ సప్లయర్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ కానీ, వ్యాక్సిన్స్ ఎవరైతే ఇంపోర్ట్ చేస్తారో సప్లై చేస్తారో వాళ్ళు కానీ, దాంతోపాటు ప్రియారిటీ మెడికల్ డివైజెస్ లైక్ పీపీఈ కిట్స్ కానీ, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఇలాంటివి ఇది చేసేవాళ్ళు కానీ, లేకపోతే హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్ కానీ, లేకపోతే ల్యాబ్స్ ప్యాథాలజీ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ల్యాబ్స్ కానీ, లేకపోతే మనకి వెంటిలేటర్ సప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంటిలేటర్ సప్లై చేసేవాళ్ళు, అండ్ లాజిస్టిక్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్స్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ. సో వీటన్నింటిని ఏం చేశారంటే ప్రియారిటీ సెక్టార్ కింద కన్సిడర్ చేశారు. మీరు అప్పిస్తే మొదట ఎవరికి ఇవ్వాలి, ప్రియారిటీ, వీళ్ళకి మొదట ప్రియారిటీ అనేది ఇవ్వాలి, వీళ్ళకి తప్పకుండా అప్పు ఇవ్వడం అనేది చేయాలి. అందుకే మేము 50 కోట్లు అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ రేట్కి, రెపో రేట్కి ఎంతకాలంలో తిరిగి ఇచ్చేయాలి, మళ్ళీ బ్యాంకులో 3 సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేయాలన్నట్టు. అర్థమైందా? సో అండర్ ది స్కీమ్ బ్యాంక్ విల్ ప్రొవైడ్ ఫ్రెష్ లెండింగ్ సపోర్ట్ టు ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎంటిటీస్. సో ఫ్రెష్ లెండింగ్, ఫ్రెష్గా ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు బ్యాంకులు అనేవి ఈ తాలూకు ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దీస్ లోన్స్ విల్ కంటిన్యూ టు బీ క్లాసిఫైడ్ అండర్ ద ప్రియారిటీ సెక్టర్ టిల్ రీపేమెంట్ ఆర్ మెచ్యూరిటీ. సో ఈ తాలూకా ఇది ఏం చేస్తారు, ప్రియారిటీ సెక్టార్ కింద వీటిని ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీని ప్రకారం బ్యాంక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ కోవిడ్ లోన్ బుక్ అనేటటువంటి ఒక బుక్ ఏదైతే ఉంటుందో, అంటే కోవిడ్ ఫెసిలిటీస్కి ఇచ్చేటటువంటి అప్పులన్నిటికి కలిపి ఒక బుక్, ఒక ఫెసిలిటేటర్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ చేయాలండి. ఒక పుస్తకం అనేది పెట్టి ఇది లాజిస్టిక్ కంపెనీకి అప్పించాము, ఇంత మొత్తం వ్యాక్సిన్ కంపెనీకి అప్పించాము, ఇంత మొత్తం ఇంపోర్టర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాము, ఇంత మొత్తం పీపీఈ కిట్లు తయారు చేసే వాళ్ళకి ఇచ్చాము, ఇంత మొత్తం వెంటిలేటర్స్ తయారు చేసే వాళ్ళకి ఇచ్చాము అనే విధంగా ఒక లోన్ బుక్ ఏదైతే ఉంటుందో లోన్ బుక్ కూడా తయారు చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎవరండి? మన తాలూకా బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు. దాంతోపాటు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ కాంప్రహెన్సివ్ టార్గెట్ పాలసీ స్కీమ్ లేదా కాంప్రహెన్సివ్ టార్గెట్ పాలసీ రెస్పాన్స్, దీని ప్రకారంగా కూడా ఆర్బీఐ హ్యాస్ అన్వీల్డ్ స్కీమ్స్ టు ప్రొవైడ్ క్రెడిట్ రిలీఫ్ టు ఇండివిజువల్ అండ్ ఎంఎస్ఎంఈ బారోవర్స్. సో ఇండివిజువల్ బారోవర్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దే ఫార్మ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీస్ ఎకానమీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి ఇవే చాలా మూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎంఎస్ఎంఈస్కి ఎప్పుడు డబ్బును అందుబాటులో ఉంచడం అనేది ఫినాన్షియల్ సెక్టార్ యొక్క బాధ్యత, సెంట్రల్ బ్యాంక్ యొక్క బాధ్యత. సో ఎంఎస్ఎంఈ సెక్టార్ కుదేలైపోయింది అనుకోండి, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైంది? ఎందుకంటే మేజర్ బిజినెసెస్ అనేవి ఎంఎస్ఎంఈలోనే ఉంటాయి కాబట్టి. సో ఎంఎస్ఎంఈస్కి ఈ తాలూకా క్రెడిట్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ రిలీఫ్ అనేది అందించడానికి, ఎవరైతే పాండమిక్ వాళ్ళు ఇది ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళకి అందించడానికి, అండ్ టు ప్రొవైడ్ ఫర్దర్ సపోర్ట్ టు స్మాల్ బిజినెస్ యూనిట్స్ అండ్ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ అదర్ అన్ఆర్గనైజ్ సెక్టార్ entities, the RBI decided to conduct special 3-year long-term repo rate operations. ఇది కూడా స్పెషల్ ఆపరేషన్స్. దీని తాలూకు టర్మ్ ఎంత? 3 years. ఏ రేట్ అన్నాము? రెపో రేట్ అని చెప్పడం అనేది జరిగింది. స్పెషల్ 3-year లాంగ్ టర్మ్ అనే పదం ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, సంవత్సరం కంటే ఎక్కువ అన్నట్టు. సంవత్సరం కంటే ఎక్కువ ఎప్పుడు మీకు కనిపించినా అది లాంగ్ టర్మ్ అనే పదం కనిపిస్తే ఎక్కడైనా గుడ్డిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సంవత్సరం కంటే ఎక్కువ. ఇదేంటిది? 3 years అని చెప్పారు కదా, సో లాంగ్ టర్మ్ అని చెప్పి అంటాం. రెపో ఆపరేషన్స్ దాని కింద మనకి 10,000 కోట్లు ఏవైతే ఉన్నాయో 10,000 కోట్లు రెపో రేట్ కింద స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, స్మాల్ క్రెడిట్ చిన్న ఫినాన్స్ ఇచ్చేటటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అనేవి డబ్బులు ఎవరికి ఇస్తాయి? ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో SFBs, the small finance banks would be able to deploy these funds for fresh lending. సో కొత్త అప్పులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ అప్ టు 10 lakh పర్ బారోవర్. ఒక్కొక్క అప్పు తీసుకునేటటువంటి వ్యక్తికి ఎంత ఇస్తారు? 10 lakhs, 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఇన్ లైన్ విత్ ఇట్స్ అకామిడేటివ్ పాలసీ ఏదైతే ఉంటుందో, సో ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను ఒక దారిలో ఉంచాలి. ముఖ్యంగా కేసులు పెరుగుతున్నప్పుడు ఇంకా ముఖ్యంగా
ఎకనమిక్ ఫెయిల్యూర్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే అంతా బాగానే ఉంటుంది, కానీ జనాల యొక్క ప్యానిక్ సెల్లింగ్ కానీ ప్యానిక్ బయింగ్ కానీ ఉండడం, దాంతోపాటు జనాలు విపరీతంగా భయపడుతూ ఉండడం ఏది చేయడానికైనా, దానివల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా కుదేలైపోవడం అనేది జరుగుతుంది. దిస్ ప్యానిక్ ఎకనమిక్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి రాకుండా ఏం చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కోవిడ్-19తో ఫైట్ చేసేటటువంటి ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఇచ్చారు. దాంతోపాటు ఎంఎస్ఎంఈస్ అండ్ ఈవెన్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్ బారోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా క్రెడిట్ యాక్సెస్ అనేది సమర్థవంతంగా సక్రమంగా ఉండాలని చెప్పి ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్బీఐ తీసుకోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇదే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎప్పుడైనా ఒక ఎకానమీ అనేది ఉండాలంటే డిమాండ్ అనేది బాగుండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎకానమీ అనేది థ్రైవ్ అవ్వాలంటే డిమాండ్ అనేది ఉండాలి ఎకానమీలో. అర్థమైందా? డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది? మనకి మనీ సప్లై ఏదైతే ఉంటుందో, జనాల టేబుల్లో డబ్బులు ఎప్పుడైతే ఉంటాయో ఎక్కువగా, అప్పుడు డిమాండ్ ఉండడం అనేది జరుగుతుంది. ఎంత జనాల టేబుల్లో ఎక్కువ ఉంటే అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో మనీ సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతాయి? ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రైసెస్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. డిమాండ్ ఎక్కువ ఉందనుకోండి, కాస్ట్లు కూడా పెంచడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. సో ఫర్ అన్ ఎకానమీ టు థ్రైవ్ దేర్ షుడ్ బి డిమాండ్. డిమాండ్ అనేది లేకపోతే, గిరాకీ అనేది లేకపోతే మొత్తం అంతా పడిపోవడం అనేది, ఎకానమీ అనేది పడిపోవడం అనేది జరుగుతుంది. సో డిమాండ్ అనేది ఎన్ష్యూర్ చేయడానికి మన తాలూకా సెంట్రల్ బ్యాంకులు కానీ మన తాలూకా గవర్నమెంట్స్ కానీ మనీ సప్లై ఏదైతే ఉంటుందో మనీ సప్లైని ఎన్ష్యూర్ చేస్తాయి. దాన్ని ఎలా ఎన్ష్యూర్ చేస్తాయి? మానిటరీ పాలసీ అనేటటువంటి పాలసీ ద్వారా, ఇంకా ఫిస్కల్ పాలసీ ఏదైతే ఉంటుందో ఫిస్కల్ పాలసీ ద్వారా. మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పాం కదా, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం కానీ ఇంట్రెస్ట్ రేట్లు ఇవి చేయడం కానీ. సో దానివల్ల మనీ సప్లై అనేది పెరుగుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే మనకి మనీ సప్లై అనేది ఎలా పెరుగుతుందండి? బ్యాంకులు చేసే పని ఏంటి? డిపాజిట్లు సేకరిస్తాయి అండ్ ఎవరికి లోన్లు అనేవి బయటకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేనా? సో డిపాజిట్ల మీద బ్యాంక్ ఏం పే చేస్తుంది? ఇంట్రెస్ట్ పే చేస్తుంది. లోన్ మీద బ్యాంక్ ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ రావడం అనేది జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అనుకోండి, డిపాజిటర్ ఏం ఆలోచిస్తాడు? సో అతనికి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. నాకు వచ్చే రేట్, బ్యాంక్ నాకు ఇచ్చేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంది కదా, నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి, లేకపోతే వేరేవేవో కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను, నాకు ఎందుకు బ్యాంకులో పెట్టడం అని చెప్పి డిపాజిటర్ ఏం చేస్తాడు? డబ్బులు బయటకు తీసేసి ఖర్చు పెట్టుకుంటాడు. లోన్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే లోన్ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? నాకు లోన్ ఇప్పుడు వస్తే బాగుంటుంది, తక్కువ రేట్ ఉంది కదా, నేను లోన్ తీసుకుంటాను అని చెప్పి లోన్ కోసం వస్తారు. సో బ్యాంక్ లోన్ ఇస్తుంది. లోన్ తీసుకునే వాడి డబ్బులు చేతిలో ఏముంటుంది? డబ్బు ఉంటుంది. డబ్బు ఉంటే ఏం పెరుగుతుంది? చెప్పాను, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? ఎకానమీ అనేది థ్రైవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే ఏంటి? గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, సపోజ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఒక రోడ్ లేయడం కానీ రిజర్వాయర్ లేయడం కానీ చేస్తుంది. దీనివల్ల మనకి ఏం రావడం అనేది జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి వేస్తే జనాలకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఎంప్లాయ్మెంట్ దొరికితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే ఏం జరుగుతుంది? మనీ సప్లై పెరుగుతుంది. మనీ సప్లై పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీ అనేది థ్రైవ్ అవుతుంది. అర్థమైందా? ఇంత కాంప్రహెన్సివ్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే సెంట్రల్ బ్యాంక్ ఈ డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. క్లియర్? ఐ హోప్ అందరికీ ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ అన్వీల్స్ ప్లాన్ టు కట్ డిపెండెన్సీ ఆన్ చైనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అమ్మ. జిఎస్ పేపర్ 2లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీడే ఇలా కావాలంటే చక్కగా అన్నీ మీకు అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా అవుతుందమ్మా. నా కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి మన తాలూకు ఇన్స్టిట్యూట్లో. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి. అన్నింటికి పీడిఎఫ్లు అన్నీ చక్కగా డీటెయిల్డ్గా ఇస్తాను. సో మీరు రిగ్రెట్ అయితే అవ్వరు, అది నా హామీ. ఓకేనా? చాలా నేర్చుకుంటారు, చాలా విషయాలు తెలుసుకుంటారు. అర్థమైందా? సో అది దాని మీద ఎప్పుడైనా లెర్నింగ్ అనే ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. రైట్? చూడండి, ఇప్పుడు ఒకసారి ఈ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, మన యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో, యూరోపియన్ యూనియన్ హ్యాస్ అన్వీల్డ్ ఏ ప్లాన్ టు కట్ ఇట్స్ డిపెండెన్సీ ఆన్ చైనీస్ అండ్ అదర్ ఫారెన్ సప్లయర్స్. యూరోపియన్ యూనియన్ ఏమనుకుంది? చైనీస్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో, చైనీస్ సప్లయర్స్ అండ్ అదర్ ఫారెన్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద డిపెండెన్సీ అనేది తగ్గించాలని చెప్పి అనుకుంటుంది. ముఖ్యంగా చైనా మీద డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో అది తగ్గించాలని చెప్పి అనుకుంటుంది. అంటే తన ఇంపోర్ట్ బర్డెన్ ఏదైతే ఉంటుందో, దాని దిగుమతులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలని చెప్పి అనుకుంటుంది. సో ఎక్కడ? 6 స్ట్రాటజిక్ ఏరియాస్లో, అంటే 6 స్ట్రాటజిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకోవాలనుకోవడం అనేది జరుగుతుంది. ఈ 6 స్ట్రాటజిక్ దీనిలో ఇవేవైతే ఉన్నాయో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, రా మెటీరియల్స్
అండ్ దాంతోపాటు ఫార్మాసిటికల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాసిటికల్స్, దాంతోపాటు సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెమీ కండక్టర్స్, ఈ మూడింట్లో ముఖ్యంగా తన తాలూకా రిలయన్స్ ఏదైతే ఉంటుందో అది తగ్గించుకోవాలని చెప్పి మన తాలూకు యూరోపియన్ యూనియన్ అనేది ఆశిస్తుందండి. సో ఫస్ట్ రా మెటీరియల్స్ ఒక ఎకానమీ థ్రైవ్ అవ్వాలంటే రా మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండస్ట్రియలైజ్డ్ అవుట్పుట్ ఉండాలి అంటే, ఇండస్ట్రియల్ అవుట్పుట్ బాగా ఉండాలంటే రా మెటీరియల్స్ అనేవి చాలా అవసరం, అంతే కదా. దేర్ ఏ పార్ట్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంతేనా. సో ఫార్మాసిటికల్స్, ఒక కంట్రీ యొక్క హెల్త్ అనేది సరిగ్గా ఉండాలంటే, కంట్రీ యొక్క హెల్త్ అనేది బాగుండాలంటే ఫార్మా సెక్టర్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సెమీ కండక్టర్స్ ఏదైతే ఉంటుందో సెమీ కండక్టర్స్ కూడా మనకు ఉండాలి. బికాస్ ద ఫ్యూచర్ టెక్నాలజీ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే అదర్ మనకి ఈ తాలూకు క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉంటుందో క్రిప్టో కరెన్సీ కానీ, ఈ ఫ్యూచర్ డెవలప్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది మన లీడర్గా ఉండాలంటే యూరోపియన్ యూనియన్ సెమీ కండక్టర్స్ కూడా చాలా అవసరం. సో ఒకవేళ మనం వీళ్ళు కంప్లీట్గా యూరోపియన్ యూనియన్ చైనీస్ అండ్ ఫారెన్ సప్లయర్స్ మీద డిపెండ్ అయిపోయింది అనుకోండి. ఇన్ కేసు ఫ్యూచర్లో దీస్ ఫారెన్ సప్లయర్స్ మే ఇన్వాల్వ్ ఇన్ ద పొలిటికల్ మ్యాటర్స్ ఆఫ్ యూరోపియన్ యూనియన్. సో మీరు ఈ డెసిషన్ తీసుకోకపోతే మీకు ఈ సప్లైస్ అనేవి ఇవ్వం, మీకు ఈ డెసిషన్ తీసుకోకపోతే రా మెటీరియల్స్ అనేవి సప్లై చేయం, మీరు ఈ డెసిషన్ తీసుకోకపోతే ఫార్మాసిటికల్స్ అనేవి ఇవ్వం అనేటటువంటి దీంతో వాళ్ళు బెదిరించేటటువంటి అవకాశం ఉంది. దే మే మ్యానిపులేట్ యూరోపియన్ యూనియన్స్ డెసిషన్స్. సో అందుకోసం అని చెప్పి ఈ 6 స్ట్రాటజిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్ ఏరియాస్లో ఏమనుకున్నారు, తన రిలయన్స్ ఏదైతే ఉంటుందో డిపెండెన్సీ తగ్గించాలనుకుంటున్నారు. అర్థమైందా? అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. European Union outlined the urgency of the task, citing Europe's reliance on China for about half of 137 products used in sensitive ecosystems. Very sensitive ecosystems, very strategic ecosystems, strategic goods అనేవి ఒక 137గా పరిగణించిందండి. అయితే వీళ్ళు చూస్తే ఈ 137లో సగం ఏదైతే ఉంటుందో సుమారు 70 ఏవైతే ఉన్నాయో 70 గూడ్స్ కోసం ఎవరి మీద డిపెండ్ అవుతుంది యూరోపియన్ యూనియన్? చైనా ఏదైతే ఉంటుందో చైనా మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కాస్త మన తాలూకా యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో దానికి అర్థం అవ్వడం అనేది జరిగింది. ఇలా జరగకూడదు. మెయిన్లీ రా మెటీరియల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది, ఫార్మాసిటికల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది, అండ్ అదర్ సెమీ కండక్టర్స్ మీద ఎక్కువగా ఇదవుతుంది. బికాజ్ కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 ఏం చేసింది, లాక్డౌన్స్ వల్ల సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అంటే ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రా మెటీరియల్స్ అనేవి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో యూరోపియన్ యూనియన్కి రాకుండా ఉండడం అనేది జరిగింది. రా మెటీరియల్స్ ఆగిపోవడం వల్ల యూరోపియన్ యూనియన్లో చాలా వరకు ఎకానమీ అనేది పడిపోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రియలైజ్డ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది పడిపోవడం అనేది జరిగింది. అదే రా మెటీరియల్స్ వాళ్ళ కంట్రీలోనే ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది, వాళ్ళ తాలూకు ఎకానమీ అనేది పడిపోయేటువంటి అవకాశం లేదు కదా. కంప్లీట్గా చైనా మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ కోవిడ్-19 కలిగించినటువంటి సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ కూడా ఇదవ్వడం అనేది ప్రాబ్లం అవ్వడం అనేది యూరోపియన్ యూనియన్ కూడా ఇబ్బంది పడడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ఇలాంటి విషయాలు ఎప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలని చెప్పి వెంటనే ఏం చేశారు, చైనా అండ్ అదర్ కంట్రీస్ ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ద అప్డేటెడ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ప్లాన్ వాజ్ డివైజ్డ్ ఆఫ్టర్ ద కోవిడ్-19 పాండమిక్. సో అప్డేటెడ్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ప్లాన్, వాళ్ళ తాలూకు ఇండస్ట్రియల్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఈ రా మెటీరియల్స్ ఫార్మాసిటికల్ సంబంధించినటువంటిది దీన్ని కంప్లీట్గా డివైజ్ చేయడం అనేది జరిగింది. దాన్ని కంప్లీట్గా ముఖ్యంగా కోవిడ్-19 పాండమిక్ ఏవైతే ఛాలెంజెస్ బాటిల్ నెక్స్ ఏవైతే చూపించడం అనేది జరిగిందో ఆ బాటిల్ నెక్స్ని అధిగమిస్తూ బాటిల్ నెక్స్ అంటే ఆ ఛాలెంజెస్ని అధిగమిస్తూ ఒక కాంప్రహెన్సివ్ ఒక రాబస్ట్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ద ఎగ్జిక్యూటివ్ యూరోపియన్ కమిషన్ ప్లాన్స్ టు కండక్ట్ ఇన్డెప్త్ రివ్యూస్ ఆఫ్ సప్లై చైన్స్. ముఖ్యంగా ఇన్డెప్త్ రివ్యూస్ ఆఫ్ సప్లై చైన్స్, ముఖ్యంగా రా మెటీరియల్స్ కానీ ఫార్మాసిటికల్ ప్రొడక్ట్ ఇంగ్రీడియంట్స్ కానీ, బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీస్ కానీ, హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ కానీ, అండ్ సెమీ కండక్టర్ ఏదైతే ఉంటుందో సెమీ కండక్టర్ డివైజెస్ కానీ, అండ్ దాంతోపాటు క్లౌడ్ అండ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ 6 స్ట్రాటజిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ 6 స్ట్రాటజిక్ ఏరియాస్లో ఇది చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరిగిందమ్మా. వీటి తాలూకా సప్లై చైన్స్ అంటే ఎక్కడి నుంచి సప్లై వస్తుంది అని రా మెటీరియల్స్ వస్తాయని. సప్లై చైన్ అంటే ఏం లేదమ్మా, చూడండి మీరు ఒక సప్లై చైన్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకోండి, షర్ట్కి ఏం అవసరం, కాటన్ అవసరం. సో కాటన్ అనేది మీ కంపెనీకి రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏం అవసరం, మీకు బటన్స్ అనేవి అవసరం, బటన్స్ అనేవి కూడా రావడం అనేది జరుగుతుంది.
థ్రెడ్ అవసరం, థ్రెడ్ కూడా రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఏం కావాలి, లేబర్ కావాలి, స్కిల్డ్ బెస్ట్ డిజైనర్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఎక్కడికి వస్తాయి, కంపెనీకి రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీన్నే మనం సప్లై చైన్ అనడం అనేది జరుగుతుంది. హౌ ద రా మెటీరియల్స్ ఆర్ కమింగ్, హౌ ద సప్లైస్ ఆర్ హ్యాపెనింగ్, దీన్నే మనం సప్లై చైన్ అనడం అనేది జరుగుతుంది. మీరు లాస్ట్కి ఏం చేస్తారు, కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో కన్జ్యూమర్కి ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మన కాటన్ అనేది చైనా నుంచి వస్తుంది అనుకోండి, కాటన్ అనేది పోయింది అనుకోండి, కాటన్ అనేది రావట్లా చైనాలో కోవిడ్-19 పెరగడం వల్ల ఏం జరుగుతుంది, మన తాలూకు ఇక్కడ కన్జ్యూమర్ ఇక్కడ మన తాలూకు కంపెనీ అనేది యూరోపియన్ యూనియన్కి యూరోప్కి సంబంధించింది అనుకోండి, ఏం జరుగుతుంది, యూరోప్ అనేది షర్ట్లు మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, కంప్లీట్గా వీళ్ళ మీద డిపెండ్ అయిపోయింది, ఇంకొకరు లేరు మరి వీళ్ళకి. అప్పుడు ఏం జరుగుతుంది, సో కంప్లీట్గా ఎకానమీ ముఖ్యంగా ఆ తాలూకా జీడిపి అనేది తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు, షర్ట్లు మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది పడిపోతుంది. అదే మనకి ఇక్కడ ఇది చేయడం అనేది, డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. 6 స్ట్రాటజిక్ ఇవేవైతే ఉన్నాయి వీటిలో డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు టు రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ EU కంట్రీస్ కుడ్ పూల్ రిసోర్సెస్ ఫర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ కామన్ యూరోపియన్ ఇంట్రెస్ట్. సో IPCEIS ఏంటది, IPCEIS ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఫర్ కామన్ యూరోపియన్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో దానికోసం యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి రిసోర్సెస్ అనేవి పూల్ చేయాలి. అంటే వాళ్ళ ఎక్కడ బెస్ట్ రా మెటీరియల్స్ ఉంటాయి, ఎక్కడ ఏ టెక్నాలజీ అనేది దొరుకుతుంది, దీని మీద రిసోర్సెస్ అనేవి ఒక దగ్గర ఏర్పాటు చేసుకొని యూరోపియన్ యూనియన్ అంతా కలిపి వాళ్ళే అంతా సర్ది చెప్పుకుంటారు. ఇట్ ఈస్ సింప్లీ కైండ్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ లాంటిదమ్మా యూరోపియన్ యూనియన్కి. వాళ్ళు ఆ కంట్రీస్ ఇంపోర్ట్ చేసుకుంటాయి, వాళ్ళు ఆ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి. కానీ ఎక్కడి నుంచి, మన దగ్గర చైనీస్ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, ముఖ్యంగా స్ట్రాటజికల్లీ అండ్ మిలిటరికల్లీ అండ్ ఎకనామికల్లీ గ్రోయింగ్ కంట్రీస్ లైక్ చైనా నుంచి చైనా మీద రిలై అవ్వడం, డిపెండ్ అవ్వడం అనేది జరగదు. అర్థమైందా? ముఖ్యంగా సెక్టార్స్ లైక్ నెక్స్ట్ జనరేషన్ క్లౌడ్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ జనరేషన్ క్లౌడ్, హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో హైడ్రోజన్, ఫార్మాసిటికల్స్ ఏవైతే ఉన్నాయో ఫార్మాసిటికల్స్, సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో సెమీ కండక్టర్స్, ఈ విషయాల్లో వాళ్ళ తాలూకా రిసోర్సెస్ వాళ్ళే పూల్ చేసుకోవాలి, దగ్గర సమకూర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైంది? యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్, బికాస్ దే వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ద డిపెండెన్సీ ఆన్ చైనా అండ్ అదర్ ఫారెన్ సప్లయర్స్. ఎందుకంటే అది కంప్లీట్గా ఇన్ ద లాంగ్ రన్ ఏం జరుగుతుంది, వాళ్ళ తాలూకు ఎకానమీ మీద ఇబ్బంది అనేది పెడుతుంది కాబట్టి. అర్థమైందా? ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. నోట్స్ ఎవరికైనా రాయడానికి ఇబ్బంది అయితే నేను ప్రతిరోజు PDF అనేది ప్రొవైడ్ చేస్తానమ్మా. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రత్యూష మేడం ఫోన్ చేసి 7893899553 మేడం నెంబర్. చక్కగా ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. నా గైడెన్స్ సపోర్ట్ మీకు ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. కరెంట్ అఫైర్స్ కోర్స్ రికార్డెడ్ అయితే 5000 నుంచే స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? లైవ్ ప్లస్ రికార్డెడ్ సింగిల్ పేమెంట్ 7000. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా కావాలంటే 10,000 రూపీస్ మాత్రమే. ఎప్పటికప్పుడు మీ ఆన్సర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మరాఠా కోటా అన్కాన్స్టిట్యూషనల్, వైలేట్స్ రైట్ టు ఈక్వాలిటీ, సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని మనం GS పేపర్ 2 పాలిటీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిజర్వేషన్, ఇది మరాఠా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది. రిజర్వేషన్కి ఇంకొన్ని పేర్లు ఉన్నాయండి. ఏం పేర్లు ఉన్నాయి? కోటా, నేను డీటెయిల్డ్గా ఒక సెపరేట్ వీడియో అనేది చేశానండి. రిజర్వేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా డైమెన్షన్స్ ఈరోజే చేశాను. ఒకసారి వీలైతే ఆ వీడియో అనేది చూడండి. అర్థమైందా? ఇక్కడ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కోటా అంటాం, లేదా ఎఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది, లేదా పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుందమ్మా. సో మొదట రిజర్వేషన్ అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తాలూకా జ్యోతిబా ఫూలే ఎవరైతే ఉంటారో జ్యోతిబా ఫూలే. సో జ్యోతిబా ఫూలే ఈ హంటర్ ఎవరైతే ఉంటారో, విలియం హంటర్ ఎవరైతే ఉంటారో ఆయనతో కలిపి సో రిజర్వేషన్ సిస్టమ్ అనేది, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉండాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. తర్వాత మీకు అసలైన రిజర్వేషన్ సిస్టమ్ అనేది దేంతో అందుబాటులోకి రావడం అనేది జరిగింది అంటే 1933లో అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అటువంటి రామ్సే మెక్డొనాల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్ చేసినటువంటి కమ్యూనల్ అవార్డు ఏదైతే ఉంటుందో కమ్యూనల్ అవార్డు ద్వారా రావడం అనేది జరిగింది. కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి సార్ అంటే, కమ్యూనల్ అవార్డు అంటే ఏంటి అంటే సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అండి.
సో సెపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటి సార్ అంటే ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఒక కమ్యూనిటీకి రిజర్వ్ చేస్తారు. సపోజ్ ముస్లిమ్స్కి రిజర్వ్ చేశారనుకోండి, ఆ ముస్లిం అభ్యర్థి ఎవరైతే నిల్చున్నారో ఆయనకి ఎవరు ఓటేస్తారు, ఆ ఓటేసే హక్కు ఎవరికి ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీలో అంటే ఓన్లీ ముస్లింలకు మాత్రమే ఉంటుంది. అండ్ అదర్ హిందూస్, సిఖ్స్, ఇంకా జైన్స్ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ హక్కు ఉండదు. సో సెపరేట్ ఎలక్టరేట్ అంటే దీని అర్థం. సో అప్పుడు ఈ వ్యక్తి ఒకవేళ ఎన్నికైతే ఎవరి తాలూకు శ్రేయస్సు కోసం పోరాడతాడు, ఓన్లీ ముస్లిమ్స్ యొక్క శ్రేయస్సు కోసమే పోరాడతాడు. ఎందుకు ఓటేసేది వాళ్ళే కదా. హిందువుల తాలూకు శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తాడా, అది జరగదు. సో ఇలా సెపరేట్ ఎలక్టరేట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా. సో ప్రెజెంట్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది అక్కడ నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. బట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ అనేది దేని ద్వారా ఎంటర్ చేశారు, ఆర్టికల్ 334. ఆర్టికల్ 334 ఏం చెప్తుంది, లెజిస్లేచర్ చట్టసభల్లో రిజర్వేషన్ అనేది కల్పిస్తుంది. ఎవరికి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ తాలూకా వాయిస్ ఏదైతే ఉంటుందో అది వినిపించడానికి. అది కూడా ఎన్నాళ్ళమ్మా, 10 సంవత్సరాలు మాత్రమే, 10 ఇయర్స్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది అవకాశం. సో 10 ఇయర్స్ తర్వాత ఏం చేశారు, మన తాలూకు రాజ్యాంగంలో సవరణలు అనేవి మొదలుపెట్టి సో ఈ 10 ఇయర్స్ని ఎక్స్టెండ్ చేస్తూ రావడం అనేది జరిగింది. అర్థమైందా. సో మొదట రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఎలా రావడం అనేది జరిగింది అనేది చూద్దాం. చూడండి. సో ఫస్ట్ రిజర్వేషన్ సిస్టమ్ ఎవరు అనౌన్స్ చేశారంటే అప్పటి మద్రాస్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది. సో మద్రాస్ స్టేట్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ దాంతోపాటు మన తాలూకా మెడికల్ కాలేజెస్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పింది. ఈ డెసిషన్ని ఛాలెంజ్ చేస్తూ చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది. చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనేటటువంటి కేసు అంటాం దాన్ని. దీనిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్స్ అనేవి ఇది చేయకూడదు. ఎందుకు అంటే ఆర్టికల్ 15ను డిస్క్రిమినేషన్ని ప్రోహిబిట్ చేయాలని చెప్తుంది కదా. ఫండమెంటల్ రైట్స్లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఆర్టికల్ 15 ఉంటుంది కదా. అది ఏం చెప్తుంది, వివక్షనే చూపించకూడదని చెప్తుంది కదా. సో నువ్వు దాన్ని వైలేట్ చేస్తున్నావు. ఒక క్యాస్ట్కి నువ్వు స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చి వేరే క్యాస్ట్ నువ్వు ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా. సో వెనక్కి తీసుకోండి ఆ డెసిషన్ అని చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మన తాలూకా పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ అంతా ఒకటై రాజ్యాంగ సవరణ ఒకటి చేస్తుంది. సో మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆఫ్ 1951 ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది చేసిన తర్వాత ఏంటి ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆర్టికల్ 15కి క్లాజ్ 4 అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏం చెప్తుంది, ప్రభుత్వం అనేది ఈ స్పెషల్లీ బ్యాక్వర్డ్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం ఏవైనా చట్టాలు చేయొచ్చు అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుందమ్మా. అయితే ఫస్ట్ ఓన్లీ లెజిస్లేచర్స్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఉండేది. తర్వాత మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో మండల్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు ఏర్పాటైందండి, 1978లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. అంటే మన తాలూకు ఎమర్జెన్సీ అయిపోయినటువంటి ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైతే మనకి మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన జనతా పార్టీ రావడం అనేది జరుగుతుందో, జనతా పార్టీ ఏం చేస్తుంది, సో అస్సలుగా సోషల్లీ అండ్ బ్యాక్వర్డ్ పీపుల్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్సే ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోమని చెప్పి బీపీ మండల్, బీహార్ పొలిటీషియన్ అనేటువంటి బీపీ మండల్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దెన్ బీపీ మండల్ ఏం చేస్తుంది, తన రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమని రిపోర్ట్ ఇస్తుంది, మొత్తం 54% ఆఫ్ పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేవాళ్ళు ఉన్నారు. సో అందుకోసం అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27% రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో అది కల్పించమని చెప్తుంది. కానీ అయితే 27% రిజర్వేషన్ కల్పించమని చెప్తే అది వెంటనే అమలు అవ్వదు. ఎందుకంటే ఇది రిపోర్ట్ ఇచ్చే టైంకి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా మొరార్జీ దేశాయ్ కాకుండా మన ఇందిరాగాంధీ రావడం అనేది జరుగుతుంది. తర్వాత ఇందిరాగాంధీ అసాసినేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత రాజీవ్ గాంధీ వస్తారు, రాజీవ్ గాంధీ అసాసినేట్ అవుతారు, విపి సింగ్ వస్తారు. సో విపి సింగ్ ఈ మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి అమలుపరచాలని చెప్పి అనుకుంటారు. సో ఈయన అమలుపరచాలని చూసేటప్పుడు మన తాలూకు విపి సింగ్ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కూలిపోతుంది. బికాజ్ బీజేపీ ఈజ్ అపోనెంట్ టు ఓబీసీ రిజర్వేషన్ ఆ టైంలో. అర్థమైందా. బీజేపీ తాలూకు సపోర్ట్తో విపి సింగ్ తన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫామ్ చేస్తారు. బీజేపీ సపోర్ట్ను ఉపసంహరించుకుంటుంది విపి సింగ్ గవర్నమెంట్కి. సో అందుకు విపి సింగ్ గవర్నమెంట్ పడిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ అవుతాయి. కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో మన తాలూకా యూపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగడం అనేది జరుగుతుంది. సో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే వస్తుందో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అవ్వడం అనేది జరుగుతుంది.
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు మండల్ కమిషన్ ఏదైతే మనకి రికమెండేషన్స్ చేసిందో దానికి సపోర్ట్గా, మండల్ కమిషన్కి సపోర్ట్గా ఇంకొకటి చెప్తారు, 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కల్పించాలి అని పాత డిసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రీవ్యాంప్ చేసి ఒక ఇది చేయడం అనేది, చట్టం చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఎగనెస్ట్గా చాలా దగ్గరలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ప్రొటెస్ట్ అనేవి బయలుదేరుతాయి. ఎందుకు? నార్త్ ఇండియాలో ఎక్కువ అప్పర్ క్యాస్ట్లు ఉంటారు. సో ఓబీసీకి రిజర్వేషన్ కల్పించడం వల్ల వాళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ అనేవి అండర్మైన్ అవుతాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ప్రొటెస్ట్ని దగ్గర నుంచి చూసినటువంటి ఒక లాయర్ పేరు ఏంటి అంటే ఇందిరా సాని. ఆవిడ పేరేంటమ్మా? ఇందిరా సాని. ఈవిడ కేసు వేయడం అనేది జరుగుతుంది. ఆ కేసునే మనం ఫేమస్గా ఇందిరా సాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటాం. సో ఈ కేసులో ఈవిడ ఎవరి మీదకి ఎగనెస్ట్గా వేస్తుంది? గవర్నమెంట్కి ఎగనెస్ట్గా. మండల్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఓబీసీ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈ రెండు ఉండకూడదు అని చెప్పి కోర్టుకు వెళ్తుంది. దీస్ ఆర్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి వెళ్తుంది. సో కానీ మన తాలూకు సుప్రీంకోర్టు అప్పుడు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఒక వెడ్డిక్ట్ అనేది ఇస్తుంది. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ప్రకారంగా ఓబీసీస్కి రిజర్వేషన్ అనేది కల్పించాలి అని చెప్తుంది. కానీ క్రీమీ లేయర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉండాలి. అంటే ఎవరైతే రిజర్వేషన్ కోరుకుంటారో వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. క్రీమీ లేయర్ ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్కి అర్హులు కాదు అని చెప్పి ఒక డెసిషన్ ఏదైతే ఉంటుందో డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు రిజర్వేషన్స్ అనేవి ఇండియాలో 50% కంటే ఎక్కువ ఉండకూడదు, 50% కంటే ఎక్కువ ఉండకూడదు అని కూడా డెసిషన్ అనేది, తన నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరండి? మన తాలూకు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? తర్వాత 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కల్పించడం అనేది జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. అర్థమైందా? ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో స్టేట్లో పొలిటికల్లీ డామినెంట్ క్లాస్ అయినటువంటి మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడానికి పూనుకుంటుంది. మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి కల్పించాలని చెప్పి పూనుకుంటుంది. దానికి తగినట్టుగా మరాఠాస్కి 16% స్టేట్ జాబ్స్లో రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు చట్టం చేస్తుంది. అర్థమైందా? సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ మహారాష్ట్ర 2018 అనేటటువంటి 2018లో చట్టం చేస్తుంది. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఎందుకంటే మన తాలూకు ఇందిరా సాని కేసు 50% ఉండాలని చెప్పింది. కానీ ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మొత్తం 68%కి వెళ్ళిపోయింది మన తాలూకా మహారాష్ట్ర రిజర్వేషన్ పర్సంటేజ్. సో ఇది అన్కాన్స్టిట్యూషనల్. సుప్రీంకోర్టు ఇందిరా సాని కేసులో చెప్పినటువంటి తీర్పుకి ఇది ఎగనెస్ట్గా ఉంది అని చెప్పి కొంతమంది ఏం చేశారు? బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో బాంబే హైకోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. అప్పుడు బాంబే హైకోర్టు ఏం చెప్పింది? మన తాలూకా మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ రిజర్వేషన్ అనేది ఓన్లీ 12 to 13% ఇవ్వాలి, 16% అక్కర్లేదు అని చెప్పడం అనేది జరుగుతుంది. స్టిల్ బాంబే హైకోర్టు ఓకే చెప్పడం వల్ల మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? తన తాలూకా డెసిషన్ ఇస్తుంది. సుప్రీంకోర్టు ఏమని డెసిషన్ ఇస్తుంది? ఈ మరాఠాస్ ఏవైతే ఉన్నాయో, మరాఠాస్ ఆర్ పొలిటికల్లీ డామినెంట్ పీపుల్. సో మరాఠాస్కి రిజర్వేషన్ అనేది ఉండకూడదు. రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ ఉండకూడదు. సో మహారాష్ట్ర గవర్నమెంట్ చేసినటువంటి ఈ తాలూకు చట్టం ఏదైతే ఉంటుందో దట్ వైలేట్స్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో ఇది మరి ఇది అబ్సల్యూట్ రైటా అంటే కాదండి. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ రైట్. సో దీన్ని ప్రభుత్వం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అండర్ సమ్ సర్కమ్స్టెన్సెస్, అండర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టం ప్రకారం తీసుకోవచ్చు. అంటే సపోజ్ ఎవరైనా దొంగతనం చేస్తున్నారు అనుకోండి, ఆయనకి మనం ఏంటి ఇది ఇస్తామా? మనం పర్సనల్ లిబర్టీ ఇస్తాం, ఆయన అరెస్ట్ చేస్తాం, పర్సనల్ లిబర్టీ ఆయన నుంచి బయటికి తీసేసుకుంటున్నాం. సో చట్టం ప్రకారం చేయొచ్చు. దాంతోపాటు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేటటువంటి ఒక పదం కూడా ఉంది. ఏముంది? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే ప్రభుత్వం ఏ చట్టం చేసైనా మరి ఇలా ఎలా పడితే అలా చట్టాలు చేసి మరి ఇది చేసేయచ్చా? సో మనిషి యొక్క రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ తీసుకోవచ్చా అంటే కాదు. ఆ లా అనేది డ్యూ ప్రాసెస్ ఫెయిర్గా ఉండాలి. అర్థమైందా? సక్రమంగా ఉండాలి అని చెప్పి మనకు ఆర్టికల్ 21లో ఉంటుంది. అర్థమైందా? మరి ఆర్టికల్ 21 ఏం చేసింది?
ఆ సక్రమంగా ఉండాలనేటటువంటి క్లాజ్ని బ్రేక్ చేయడం అనేది జరిగింది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేసిందని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అభిప్రాయపడడం అనేది జరిగింది. సో ఏ కమిటీ అయితే ముఖ్యంగా గైక్వాడ్ కమిటీ అనేటటువంటి ఒక కమిటీ రికమెండ్ చేస్తుందండి ఎవరికి, మహారాష్ట్ర గవర్నమెంట్కి, మరాఠాలు ఈ ఆర్ సోషల్లీ, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, సో ప్లీజ్ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించండి అని చెప్తారు. సో గైక్వాడ్ కమిటీని రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరుగుతుంది. దే ఆర్ పొలిటికలీ డామినెంట్, దే ఆర్ వెరీ రిచ్, దే ఆర్ వారియర్ ఫ్యామిలీ ఇన్ మహారాష్ట్ర, సో వారియర్ కమ్యూనిటీ ఇన్ మహారాష్ట్ర. సో హిస్టారికల్గా ఇంజస్టిస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్ అనేవి ఉండాలి కానీ వేరే వాళ్ళకు ఉండకూడదు అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఆర్టికల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ 10 నిమిషాలు చెప్పాను కానీ మీకు మొత్తం కలిపి నేను గంట 10 నిమిషాలు చెప్పాను. అన్ని డైమెన్షన్స్ కవర్ చేశాను రిజర్వేషన్ సిస్టమ్. మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు కూడా. చక్కగా ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో ప్రతి కాన్సెప్ట్ ఇలాగే నేర్చుకోవాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అమ్మ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. పూర్తి హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా మన కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. హిందూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు. మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం అనేది జరుగుతుంది. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్తో సహా పునాదుల నుంచి తవ్వి తీసి చెప్తాను ప్రతిదీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అనేది ఒమ్ము కాదు. జస్ట్ 5,000 నుంచే కరెంట్ అఫైర్స్ రికార్డెడ్ క్లాస్ అని స్టార్ట్ అవుతుంది. సో ఐ నో ఇట్ ఈజ్ యువర్ డ్రీమ్ టు అచీవ్ యువర్ జాబ్. సో దానికి నేను చాలా హెల్ప్ చేయగలుగుతాం మేము ఇన్స్టిట్యూట్ వైజ్గా. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. సో కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు కామెంట్స్ కూడా చేయడానికి ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.